హలో ఎవరీవన్. సో ధనుష్ నిత్య మేనన్ ప్రధాన పాత్రలో పోషించినటువంటి చిత్రం ఇడ్లీ కొట్టు. సో ఒకసారి రివ్యూ చూసేద్దాం ఎలా ఉందో. ప్రస్తుతం మనతో సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్ ఎలా ఉంది సార్ మూవీ? ఇడ్లీ కొట్టు యాక్చువల్గా చాలా చిన్న చిన్న సున్నితమైన అంశాలకు సంబంధించి ధనుష్ అనే దర్శక నటుడు మంచి బాగా చూపించడంలో సిద్ధహస్తుడు. ఎందుకంటే సార్ సినిమా మనం చూసాం, అది ఒక చిన్న స్థాయి గవర్నమెంట్ కాలేజీలో లేదంటే ఒక ప్రైవేట్ కాలేజ్ కూడా రూరల్ ఏరియాలో ఉండే వాళ్ళకి ఎలాగ ఇంట్రెస్ట్గా చెప్తారు ఏంటి, ఒక మా సాధారణ కాలేజీల నుంచి వచ్చిన వాళ్ళని ఎంత బాగా పైకి తీసుకురావచ్చు, మనం చెప్పే విధానం ఎలా మార్చవచ్చు అనే దాని మీద సార్ బాగా ఆకట్టుకుంది. కాకపోతే ఆయన దర్శకుడు కూడా. సో రావణ్ అనే సినిమా ఒకటి వచ్చింది, అది కూడా సున్నితమైన ఫ్యామిలీ రిలేషన్స్, అన్నదమ్ముల మధ్య ఉండే అఫెక్షన్ అనే దాని మీద చూపించాడు. అది అంతగా రాణించలేకపోయింది. బట్ ఇడ్లీ కొట్టు కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఇండియాలో ఓయో ఉంది. ఓయో అనేది ఏంటంటే వాడు ఎక్కడ లాడ్జీలు కట్టాడు, హోటల్స్ ఏం పెట్టాడు, బట్ అన్ని లాడ్జీలతో హోటల్స్తో అనుసంధానం చేసి వాడు చాలా మంచి యాప్. ఎందుకంటే బెస్ట్ యంగ్ ఎంటర్ప్రీనర్ అవార్డు కూడా వచ్చింది ఓయో వ్యవస్థాపకుడికి. ఆయన పేరు ఏదో తమిళన్ పేరులాగా వస్తుంది. సో ఆయనకి మోదీ గారు స్వయంగా ప్రశంసించింది ఏంటంటే, అసలు ఈ చిన్న ఇలా ఇంత మంచి థాట్ నాకెందుకు రాలేదని. సో ఆ తర్వాత ఈ ర్యాపిడో కానీ ఇవి అంతే కదా, ఎవరికి వాళ్ళు ర్యాపిడోడు కానీ ఓబరోడు కానీ వాడు బైకులు కార్లు కొండు, ఎవరైనా దాంతో టైఅప్ అయ్యి ఆ మార్గం గుండా వెళ్తే వాడితో ఎక్కించుకొని వెళ్ళిపోయి కమిషన్ తీసుకోవడం చాలా మంచి కాన్సెప్ట్. సో అలాంటి ఈ ఇడ్లీ కొట్టు కాన్సెప్ట్ని కూడా ఒక సాధారణంగా ఒక నిరుపేదవాడు ఉంటుంది, మన రాజ్ కిరణ్ అని చాలా సినిమాలు చేశారు. పందెంకోటి సినిమాలో విశాలకి తండ్రిగా చేశారు. తమిళ్లో మంచి తండ్రి క్యారెక్టర్ మనకి రావు రమేష్ గారు, అక్కడ ఆయన మంచి గ్రిప్ ఉన్న నటుడు. సో ఆయన ఒక సాధారణంగా ఇడ్లీ కొట్టు పెట్టుకుంటాడు. ఆయన కుమారుడిన ఎవరు, ధనుష్ హీరో. సో ఇడ్లీ కొట్టు అనేది ఏంటంటే ఊర్లలో ఎలా ఉంటుంది, అందుకే ఎప్పటికి వెళ్ళినా ఊర్లో టేస్ట్ ఎవరికి ఇంకెక్కడ బయట సిటీలో బాగుండదు అనిపిస్తుంది. ఎందుకంటే ఊర్లో చాలా పద్ధతిగా చేతులతో అన్ని చేసి రుబ్బి, చూడండి గ్రైండ్ వేసేది ఎలక్ట్రికల్ దాంట్లో వేసే పచ్చడికున్న గ్రైండ్ చేసేదానికి చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? అందుకే పూర్వకాలంలో అన్నీ అలా చేస్తేనే బాగా టేస్ట్గా ఉంటాయి అని కూడా అంటూ ఉంటారని కారణం అదే. సో దాంతోపాటు ఒక సెంటిమెంట్ ఏంటంటే, మన చేతులతో మనం చేస్తే అమ్మ అనేది మనసు పెట్టి చేస్తుంది, కొడుకు పిల్లలు బాగా తినాలని, అందుకు టేస్ట్ కొంచెం యాడ్ అవుతుంది అని అంటారు. మేబీ ఒక సైకలాజికల్ ఫీలింగ్ అయితే అది కరెక్టేనేమో. సో ఇక్కడ కూడా ఇడ్లీ కొట్టు ఎవరైతే యజమాని ఉంటాడో, చిన్న ఊర్లో చిన్న పల్లెటూరులో ఒక షాపు, వాడు స్వయంగా వాడే రుబ్బి చక్కగా ఇడ్లీ పెట్టి తీసి వాయి అంటారు కదా, ఒక్కొక్క వాయి తీసి అందరికీ చేత్తో వడ్డించి అయితే అందరూ సూపర్గా ఉంది అని అనుకుంటారు. సో అదే వీడికి కాన్సెప్ట్, ఆ కొడుక్కి కథానాయకుడికి థాట్ వస్తుంది. అంటే స్టోరీ చెప్పొచ్చో లేదో మరి, ఆ థాట్ ఏంటంటే ఇదే కాన్సెప్ట్, ఇదే ఇలాగే ఉంటుంది, మా రెసిపీతో మనము ప్రపంచవ్యాప్తంగా చేయొచ్చు కదా. ఇప్పుడు కేజీఎఫ్ బర్గర్లు ఇవి అంతే కదా, వాడు రెసిపీ ఇస్తాడు. సో అక్కడ మనం ఒక ఫ్రాంచైజీ కొనుక్కుంటాం, ఆ కొనుక్కున్న తర్వాత ఆడిచ్చే రెసిపీ ప్రకారం వాడిచ్చే కొన్ని ప్రొడక్ట్స్ వాడే ఇస్తాడు, దాని ప్రకారం చేస్తే మొత్తం ఫ్రాంచైజీలను వస్తుంటాయి. ఇప్పుడు కేఎఫ్సి కానీ బర్గర్ కానీ, ఇప్పుడు టీ షాపులు ఎక్కువ వచ్చాయి, టీ టైం. సో అలా చేయొచ్చని ధనుష్ ఇదే కాన్సెప్ట్తో ఈ రెసిపీతో మొత్తం ఫ్రాంచైజీ స్టార్ట్ చేస్తారు. సార్ ధనుష్ గారి విషయానికి వస్తే యాక్చువల్లీ సో ఈ చిన్న చిన్న సినిమాలు చాలా వండర్ఫుల్ కదా, ఇలాంటివి ఒప్పుకొని చేయడం, ఒక స్టార్ ఇమేజ్ వచ్చింది. ఆయనే ప్రొడ్యూసింగ్ లో సగం స్పాన్సర్షిప్ ఉంది ఆయనకి కూడా, అండ్ మోర్ ఓవర్ డైరెక్టర్ కూడా ఆయనే కాబట్టి, అంటే ఇలాంటి వాటికి ఎప్పుడైనా ఇలాంటి సున్నితమైన అంశాలకి ఇవాళ రేపు వెబ్ సిరీస్లో వచ్చిన సినిమాలో చూస్తే టేకింగ్ కాన్సెప్టే ముఖ్యం, కానీ అది ఎంత ఖర్చు భారీగా తీసారా, మంచి మంచి సెట్లు వేసారా అనేది కాన్సెప్ట్ కాదు. టేకింగ్ మంచి కాన్సెప్ట్, మంచి కథనంతో అలా బోర్ కొట్టకుండా నడిపించగలగడమే వెబ్ సిరీస్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో సినిమా కూడా ఈ 2.5 గంటలు ఓకే, ఆ ఫ్రాంచైజీ కాన్సెప్ట్తో మనం వెళ్దామని అంటే తండ్రి ఒప్పుకోడు. ఇప్పుడు ఎక్కడైతే నేను మనసు పెట్టి అన్నీ చేస్తాను అందుకే అంత రుచిగా వస్తాయి, బట్ మిగతా నువ్వు ఏ ఊర్లో పెడుతున్నావు అక్కడ రుచిగా రాదు కదా అంటాడు. లేదు నాన్న, మనం ఎప్పటికీ ఇలాగే ఉండిపోతామా, డెవలప్ అవ్వద్దా అన్నట్టుగా. ఇప్పుడు చూసారా దాన్ని ఏమంటారు, సుబ్బయ్య హోటల్
బాబాయ్ హోటల్, అవి కూడా అంతే కదా. మొదట్లో ఎలా ఉండేవి, బాబాయ్ హోటల్ విజయవాడ, సుబ్బయ్య హోటల్ అంటే కాకినాడ. ఆ తర్వాత అవి ఫ్రాంచైజీల కింద వచ్చేసాయి. కానీ అక్కడ కాకినాడలో తిన్న టేస్ట్ వేరు రాగా ఇక్కడ హైదరాబాద్లో రాదు. అక్కడ బాబాయ్ హోటల్ విజయవాడలో వచ్చిన టేస్ట్ ఇక్కడ కూడా వచ్చాయి బాబాయ్ హోటల్ అని. ఆ చట్నీ, ఆ టేస్ట్ ఉంది, ఓకే పర్వాలేదు. బట్ అంత డెలిషియస్ అయితే మ్యాచ్ చేయడం కష్టం. సో అలాగే తండ్రి దానికి ఒప్పుకోడు అనమాట. అట్లా మనం మనసు పెట్టి చేయము, ఎంతవరకు కరెక్ట్ నేనైతే నాకు ఇష్టం. బట్ వీడు మరి బిజినెస్ ఫ్రాంచైజీల నుంచి బాగా డబ్బులు వస్తాయి, మంచి ఉన్నత స్థానానికి వెళ్ళిపోతాడు. తర్వాత విదేశాల వరకు కూడా వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత తండ్రికి ఇంకా రెగ్యులర్ సినిమాలాగే. సో మరలా తండ్రి చనిపోవడము, మరలా బ్యాక్ రావడము, ఇది కాన్సెప్ట్ అనమాట. అంటే పాష్గా అఫీషియల్గా ఉండే వాళ్ళకి ఇలాంటివి ఎందుకు రుచిస్తాయి, లేదా డబ్బు వచ్చాక కళ్ళు నెత్తి మీదకి ఎక్కిపోతాయి, సొంత వాళ్ళను కూడా మర్చిపోయే స్థాయికి వెళ్ళిపోతాము అనే కాన్సెప్ట్నే ఇడ్లీ కొట్టు అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి చాలా చక్కగా చూపించారు. అంటే మీరు ఎంత ఎదిగినా కూడా సొంత వాళ్ళని కన్న ఊరిని మర్చిపోవద్దు అనే మెసేజ్ ఓరియంటెడ్ మూవీ లాగా అనిపించింది. ధనుష్ ఏ పాత్ర ఇచ్చినా వాడు మొన్న బిచ్చగాడ్లో కూడా అవలేలగా ఎరగొట్టేశాడు కుబేరాలో. సో ఏ పాత్ర అయినా చాలా సింపుల్గా మంచి ఎక్స్ప్రెషన్స్ చేస్తాడు. ఆయనలో గొప్పతనం ఏంటంటే ఆ సన్నగా ఉండే బక్క పర్సనాలిటీ వల్ల మొత్తం క్లీన్ షేవ్ చేస్తే కాలేజ్ కుర్రాడ్లా సూట్ అయిపోతాడు, మీసాలు గడ్డాలు పెడితే పెదరాయిలా కూడా సెట్ అయిపోతాడు. సో ఓవరాల్గా చూస్తే సినిమా ఓకే, బట్ ఎంతవరకు కలెక్షన్స్ అనేది తెలియదు. పైగా దసరా హాలిడేస్ ఉన్నాయి, ఇవాళ 1వ తేదీన రిలీజ్ అయ్యింది కాబట్టి దసరా హాలిడేస్ అప్ టు సండే వరకు ఫుల్గా కలెక్షన్స్ ఎన్ని వచ్చినా వచ్చినట్టే కదా సార్. ఇప్పుడు కాంతార రాబోతుంది, దాని ఎఫెక్ట్ ఏమన్నా దీని మీద పడే అవకాశం ఉందంటారా? కాంతారా అది వేరు, ఇది వేరే కాన్సెప్ట్. కాంతారాకి ఆల్రెడీ కాంతార 1 సూపర్ హిట్ కాబట్టి 2 మీద ఆటోమేటిక్గా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బట్ ఇది ఒక చిన్న సున్నితమైన అంశం. కాంతార ఏంటంటే భారీ బడ్జెట్ సినిమా కదా, అది ఆయన చాలా హడ్డిల్స్ తిన్నాడు, చాలా ఇబ్బందులు పడ్డాడు. ఓవరాల్గా కాంతారాకు ఉన్న హైపు దీనికి లేదని నా అభిప్రాయం. పైగా దీనికి పెద్ద హైలైట్ ఏం లేదుగా, ఇడ్లీ కొట్టు సైలెంట్గా రిలీజ్ అయిపోయింది. పెద్దగా ప్రమోషన్స్ కూడా ఏం చేయలే. తమిళ్ సినిమా తెలుగులో డబ్ చేశారు అంతే, అంతేగాని తెలుగుకు సపరేట్గా వచ్చి ప్రమోషన్స్ అవి చేయలేదు. యాక్చువల్గా ఆయన వచ్చి చేసుకోవచ్చు, కుబేరా ఒక మోస్తరుగా ఆడింది కాబట్టి ఆ ప్రమోషన్స్ ఇక్కడ కూడా నడిపించుకుంటే బాగుండేది. మరి ఎందుకో ధనుష్ అంతగా తెలుగులో కాన్సన్ట్రేట్ చేయలేదేమో అనిపిస్తుంది. మేబీ ఓజీ ఎఫెక్ట్ కూడా అయ్యుండొచ్చు. ఓజీ ఒకవైపు సూపర్ హిట్గా మంచి కలెక్షన్తో నడుస్తుంది కదా, అందువల్ల మేబీ ఆయన అంతగా కాన్సన్ట్రేట్ చేయలేదేమో ప్రమోషన్స్ అనిపిస్తుంది. సినిమా అయితే సెంటిమెంట్గా బాగానే ఉంది, మెసేజ్ ఓరియంటెడ్గా. ఓకే సార్, థ్యాంక్ యూ.